నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. దరిమడుగు గ్రామం మార్కాపురం పట్టణానికి కోతవేడు దూరంలో ఉంటుంది. గుండ్లకమ్మ నదికి పక్కనే ఉండే ఈ గ్రామంలో అంతా ధనవంతులు కూడా ఉన్నారు, పేదలు ఎలానూ ఉన్నారు. ఊరు కదా అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో రామయ్య దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. అయితే ఈ ఆలయం దగ్గరే చాలా చిక్కొచ్చి పడింది. ఇక్కడ ఉండే డ్రైనేజీ కాలువ ఒక్కసారిగా బయటకు వచ్చి పొంగి పొర్లుతుండడంతో ఆ రామయ్యను దర్శించుకోవాలంటే ఎవడైనా సరే ఈ మురికి నీళ్ళలో కాలు పెట్టాల్సిందే. నెలలు గడిచాయి, పాలకులు పట్టించుకోవడం లేదు, అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఆ నోట ఈ నోట ఇన్న ఒక ఇద్దరు అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ మురుగు కాలువను తొలగించేందుకు మా ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే మా సొంత నిధులతోనే సరే నీటిని మళ్లించి రామాలయానికి పోయే దారిని శుభ్రం చేస్తామంటూ మాటిచ్చారు. ఇక జనం కూడా ఆ అధికారి మాట విని అమ్మ పని పూర్తవుతుందంటూ సంతోషించారు. అయితే ఆయన మాట నీటి మూటగానే మారింది. నెలలు గడిచాయి, రోజులు జరిగిపోతున్నాయి, ఆ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ లోపలే ఆ అధికారులు కూడా బదిలీ అయిపోయి వేరే ప్రాంతాలకు పరిస్థితి ఏర్పడింది. దరిమడుగులో ఉన్న అనేక దేవాలయాల్లో రామయ్య దేవాలయం ఒకటి. ఇక్కడ డ్రైనేజీ అత్యంత అధ్వానంగా ఉందంటూ గ్రామస్తులు, ముఖ్యంగా రాముల వారి భక్తులు వాపోతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ రాముల వారికి మొక్కుందామంటే ఈ మురుగు కాలువలో కాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటూ వాపోతున్నారు. ఇక ఇక్కడ నడుస్తున్న క్రమంలో ఎవరైనా వాహనదారులు వేగంగా వెళ్తే ఆ మురుగు నీరంతా వచ్చి వీరి మొహాన పడుతుంది. గ్రామంలోని మలమూత్ర విసర్జనలు మొత్తం కూడా ఈ కాలంలో కూడా ప్రవహిస్తున్నాయి. పంచాయతీ అధికారులు, మండల అధికారులు ఏమాత్రం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో స్థానికంగా ఉండే ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆ మురుగునీటి నుంచి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల నివాసం ఉండేవారు అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చిందంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఈ మురుగు కాలువపై దృష్టి సారించి మాట ఇచ్చి తప్పిన అధికారి గురించి పట్టించుకోకుండా కాస్త ఈ మురుగు కాలువను శుభ్రం చేయాలంటూ జనం వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ గ్రామాల్లో ఉండే పారిశుద్ధ్యం, అధ్వాన పరిస్థితులపై కాస్త దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేమో స్వచ్ఛ భారత్ పేరుతోటి అనేక కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లాలకు వచ్చిన నిధులను మరి ఏ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని బాగు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ కొందరు విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మండల శాఖ అధికారులు, మండలంలో ఉండే ముఖ్యమైన నాయకులు దరిమడుగులోని డ్రైనేజీ కాలువల వ్యవస్థపై దృష్టి సారించాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. అధికారులు, నాయకులు ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.